తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ యొక్క శనివారం దిన కూడి చేరి వచ్చిన ఈ గూగుల్ మీట్లో వచ్చిన అందరి సహోదరులందరికీ దేవుని ప్రియులకి పరిశుద్ధులకి ప్రభు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకోవచ్చు. మన యథావిధిగా ఈ దినమున శనివారం దిన ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే కక్ష దినములో హోషేయ రాసిన గ్రంథములో దాదాపు 7 అధ్యాయం వరకు మనం కంప్లీట్ చేసి ఉన్నాము. 7 కంప్లీట్ చేసాం. ఈరోజు 8వ అధ్యాయం నుండి ప్రారంభించుకుంటాం. 8వ అధ్యాయంలో ఏం చెప్తారు ఈ అధ్యాయం మొత్తం అంటే, ఈ అధ్యాయంలో దాదాపు హెచ్చరిక, దేవుని యొక్క హెచ్చరిక, వాళ్ళు ఒక పాప ఒక ఘోరమైన పరిస్థితి నాశనానికి దిగజారిపోయినారంట. వాటి గురించి ఇక్కడ మాట్లాడతారు. వాళ్ళు ఒక విశ్వాసము అన్ని జనుల విశ్వాసం మరి అయిపోయిందంట. ఆ దేవుని నోట్లో ఒప్పుకునేది, వాళ్ళ క్రియలో వాళ్ళ దేవుణ్ణి విసర్జించేది. తర్వాత చూసినప్పుడు దేవుని ఆయన ఆశ్రయించకుండా రాజకీయాన్ని పోయి అక్కడ ఆ ఒక వాళ్ళతో చేరి అన్ని ఘోరమైన పాపం చేసి నాశనానికి కారణమైపోయినారట. తర్వాత విగ్రహారాధన అదంతా మొక్కి వాటికి బలి ఇచ్చేదానికి ప్రారంభించారు. తర్వాత చూసినప్పుడు వాళ్ళకు ఒక కోత పెట్టారని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు తర్వాత చూసినప్పుడు ఆ ఒక ప్రవక్తలో వాక్యము అన్ని దేశస్థుల్ని వాళ్ళు ఏమి ఆశ్రయం కోరేది, ఇవంతా కూడా దేవుని చట్టానికి వ్యతిరేకంగా తుణీకరించేది. ఆ పండుగ చూసినప్పుడు దాదాపు ఈ అధ్యాయంలో 8వ అధ్యాయం హోషేయలో 1-14 వచనం ఉంది. ఆ పండుగ వచనం చూసినప్పుడు దేవుని చట్టాన్ని విడిచిపెట్టేది, దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని వాళ్ళు తుణీకరించారు. పురకనిస్తారంటే ఏమంటే దాన్ని తోసిపుచ్చారు, దాన్ని వదిలిపెట్టారు. తర్వాత చూసిన 14 వచనంలో దేవుని వాళ్ళు మరుదలితలు ఏమంటారు, దేవుణ్ణి మర్చిపోయేది, దేవుని కోపము పుట్టించే విధంగా వాళ్ళు అప్పుడు దేవుడి తీర్పు గురించి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ మనము నిజంగానే చూడండి, గొప్ప ప్రవక్త హోషేయ ఈ దేవుని ప్రజల కొరకు ఎంతగానో ఆయన దేవుని దగ్గర కూడా గోజారుకుంటాడు. అయినను ఇక్కడ వీళ్ళు చేసే పాపము చాలా ఘోరమైన పరిస్థితి అయిపోయింది. చూడండి 1వ అధ్యాయం ఏం చెప్తారంటే, అక్కడ హోషేయ 8:1 బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. చూడండి గనుక ఫస్ట్ లోనే ఆయన చెప్పేది ఏమంటే, ఈ బాకా ఊదు. ఎందుకు ఊదుతావంటే, జనులు ఏం చేశారంటే నా నిబంధనను ఎంత గొప్ప విషయం కదా, నిబంధనను అతిక్రమించి ఉన్నారు, నా ధర్మశాస్త్రమును మీరినారు. ఇక్కడ ఏం చేశారు? ఫస్ట్ మరిచారా? నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరారు. అతిక్రమించారు, మీరారు. ఇక్కడ అట్లా లాస్ట్ పండుగ వచ్చినప్పుడు మర్చిపోయినారు, వదిలివేసినారని ఉంది. ఎంత ఘోరమైన పరిస్థితి కదా. ఎందుకు ఇలాంటి పరిస్థితి అనేటప్పుడు, వీళ్ళు ఇలాంతా చేసడం వల్లనే ఆయనకి అన్ని జనుల మీద ఏమొచ్చేసింది, లాస్ట్కే ఏమొచ్చింది? ఇష్టం వచ్చింది దేవునికి. వీళ్ళు ఎంతగా వీళ్ళని ఆదరించి, వీళ్ళని ఎత్తుకొని వచ్చి, వీళ్ళని పెంచి, వాళ్ళు ఎలా అంటే ఒక అనాథగా ఉన్న ఒక బిడ్డను తెచ్చి పెంచి గొప్పగా చేస్తే, నువ్వు ఎదిగి గొప్పవాడైన తర్వాత నువ్వు ఎవరిని అడిగితే ఎట్లుంటుంది? అలాగే అయిపోయింది ఇక్కడ. అతను ఎలాంటి పరిస్థితి ఉన్నారంటే, వాళ్ళు కొద్ది జనము, ఎంత జనము? కొద్ది జనము వాగ్దానం ఇచ్చినాడు. అబ్రహామును పిలిచి వాగ్దానం ఇచ్చినప్పుడు 8 మంది ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఇదంతా కూడా, ఆయనకి ఇచ్చిన ల్యాండ్, ఈ భూమి అంతా ఎవరు వాగ్దానం చేసింది? ఒక్క మనిషి అయిన అబ్రహాం పిలిచి ఇచ్చారు. అక్కడ తర్వాత ఇస్సాకుని ఇచ్చారు. ఇస్సాకు నుండి యాకోబుని ఇచ్చారు. యాకోబు నుండి 12 గోత్రము. ఆ 12 గోత్రము ఐగుప్తుకు పోయేటప్పుడు 8 మంది? 66 + 4 70 మంది. 70 మంది కూడా ఎంత జనాంగమో? కొద్ది జనాంగము.
అలాంటి జనాంగాన్ని ఎలా పెరిగించారంటే ఆయన దాదాపు 30 లక్షల మందిగా ఎదిగించారు. అప్పుడు ఇది లెక్క కౌంటింగ్ ఎలాంటిది, చిన్న పిల్ల ఇదంతా కాదు, మంచి వాళ్ళే ఎదిగిన అంత వాళ్ళే. అంత గొప్ప జనాంగం ఎదిగిస్తే వచ్చి వాళ్ళకు ఫలబలి వాగ్దానం చేసిన భూమిని తెచ్చి వాళ్ళకి అన్ని సదుపాయం చేసి అన్ని కాపుదల ఉంచి పట్టణాలని గొప్ప పట్టణాలకు ఎదిగించి ప్రపంచంలో అందరికీ సాక్షిగా పెట్టి అక్కడ దేవుడు ఉన్నాడని ఆ మహిమపరిచి వీళ్ళు దేవుడిని బిడ్డలని వీళ్ళకి సాక్ష్యం ఇచ్చి వీళ్ళని గురించి అందరికి భయం పెట్టి ఎన్ని విధంగా చూడు, వీళ్ళ జోలికి రాకుండా అందరికి ఏం పుట్టించారు. వీళ్ళు వెళ్ళేటప్పుడే వీళ్ళ గురించి ఏమొచ్చింది, జనం అంతా భయం పుట్టించారు. అయ్యో మీ దేవుడికి ఎవరైనా తప్పించుకున్న జాతి జనం ఉన్నారా ఈ భూమిలో అని చెప్పే విధంగా పలికించుకున్న దేవుని బిడ్డలు వీళ్ళు. అయితే ఆ బిడ్డలే ఇప్పుడు అదే చెప్పాను కదా, పెంచి పెద్ద ఎదిగినాక మీరు ఎవరిని అడిగితే అలాంటి పరిస్థితి ఇక్కడ. ఆయన ఆజ్ఞను ఆయన కట్టడను మరిచి అతిక్రమించి. తర్వాత 4వ వచనం ఏం చెప్తారు, నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని చూసారా ఉన్నారు. ఇంకా ఏం చేశారంట, వీళ్ళ రాజు కాదు ఆయన, దేవుడు ఏర్పరచుకున్న దేవుని బిడ్డలు కాదు. ఒకటి ఎవరిని ఏర్పరచుకోవాలంటారు ఎప్పటికైనా నిబంధన ఎక్కడి నుంచి రాజు ఏర్పరచాలంటే సొంత దేవుని అడగల, దేవుడిని అడిగి ఆయన చెప్పి మనిషిని ఏర్పరచుకోవాలా. ఫస్ట్ రాజుగారిని అడిగారు, ఎవరు ఇచ్చారు, ఈయన ఇచ్చారు, సౌలు ఇచ్చారు. రెండవది ఆయనే ఏం చేశారు, దావిని అభిషేకించారు. మూడవ దేవుని ఇచ్చారు, చాలా మంది ఇచ్చారు, ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చే రాజ్యం ఎలా ఉండింది, ఎలా వెళ్ళారు వాళ్ళు, ఎంత వైభవం, ఎంత మహిమ, ఎంత ఘనతగా ఉండింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా ఉన్నారు, జయించి వచ్చారు, అందరూ అంత గొప్ప వాళ్ళుగా ఉన్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంట, 4వ వచనం, నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు, నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. చూసారా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, నాకు అనుకూలను కాని రాజులు ఏర్పరచుకొని నాకు ఎరుగని అధిపతులు ఏం చేశారట, తమకుంచుకొని ఉన్నారు. చూడండి పరిస్థితి ఎలా అయిపోయింది చూడండి. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. చూడచ్చా ఎలాంటి పరిస్థితి. దేవుడు నిజంగానే ఇది ఒక యుద్ధం ఫస్ట్ బాగా ఊదమంటారు కదా, అది ఏం అర్థం అంటే యుద్ధమునికి ఒక హెచ్చరిక అది ఇచ్చేది. యుద్ధానికి ఏం చేసినట్టు హెచ్చరిక వచ్చేది. అయితే అది దేవుని కృపకు వాళ్ళు బదులుగా కోపానికి ప్రేరేపణ కలిగిస్తారు, దేవుని కోపం పుట్టిస్తున్నారు. ఇప్పుడు అధికారం చేసి ఏమొస్తుంది, దేవుని నిబంధన దేవుని ఆ కట్టను మీరితే ఏమొస్తుంది, దేవునికి కోపం వస్తుంది. వీళ్ళే చేస్తున్న పని. తర్వాత ఇంకేం చేస్తే కింద రాజు నియమించుకున్నారు, ఇది ఇంకెంత, అధిపతి నియమించుకున్నారు, ఇంకెంత. చూడండి మళ్ళీ కింద ఏమంటారు, 5వ వచనం, 5 వద్దు చిన్న ఒక నిమిషం. ఇక్కడ చూసినప్పుడు అప్పుడు ఏమి, దేవుని ఆలోచన లేకుండా వీళ్ళ సొంత ఆలోచనతో ఒక రాజు నియమించుకుంటున్నారు. ఎవరు ఆలోచన ఇది, దేవుణ్ణి ఏర్పరిచిన అధిపతులు కాకుండా ఆయన అడగకుండా వీళ్ళు సొంతంగా అధిపతులు ఈ విషయానికి ఉంచుకున్నారంట. చూడండి ఎట్లా పరిస్థితి అంటే, మన జీవితంలో దేవుణ్ణి లేకుండా ఎడితే ప్రతి ముగింపు, ప్రతి ఆలోచన, ప్రతి క్రియలు అది చాలా ఘోరమైనదే అవుతుందంట. అలాగే చేస్తున్నారు. ఇక్కడ 6వ వచనం ఏముంది, అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా, కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు కదా. శోభ్రాను చేసుకొనిన ఈ దూడ చిన్న భిన్నములగును. చూసారా అక్కడ చెప్పేశారు. వీళ్ళు తర్వాత ఇంకేం చేస్తున్నారు, అధిపతి, రాజు, అధిపతి, తర్వాత విగ్రహము, పోత విగ్రహం అయిపోయి లాస్ట్ ఎక్కడ వచ్చేసారు, పోత విగ్రహానికి వచ్చేసారు. అది ఏమైపోతుందంటే ఇప్పుడు చిన్న భిన్నము చెప్పేస్తున్నారు దేవుడు. అంత ఘోరమైన పరిస్థితి. అది కూడా సమార్య ఒక ఎద్దుని ఏం చేశారంటే వాళ్ళు, దాన్ని ఏం చేశారు, శోభ్రాను చేసుకొనిన ఈ దూడ చిన్న భిన్నములగును. అప్పుడు ఏమి చేసిన వాళ్ళు, ఒక ఎద్దును బుల్లక్క చేసేసి పెట్టేసినారు. అక్కడ ఎంత ఘోరపరిచి చూడండి అక్కడ దూడ. అదే ఎంత పరిస్థితి కదా, ఎంత ఘోరం కదా. అప్పుడు నిజమైన దేవునికి బదులుగా వాళ్ళు విగ్రహమును
ఏమి తెచ్చిపెట్టే పరిస్థితి వచ్చింది. నిజమైన దేవుడు తొలగించినట్టు అక్కడ ఏమైపోయింది ఇప్పుడు? నిజమైన దేవుడు తొలగించి ఆ స్థానం దేన్ని తెచ్చిపెట్టేశాడు? ఒక విగ్రహం తెచ్చిపెట్టేశాడు. ఎంత ఘోరమైన పరిస్థితి కదా. అప్పుడు అంటాడు కింద 7వ వచనం అంటారు, ఏమంటారంటే వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు. పంట ఎత్తినది అది పంటకు వచ్చిన ఎడల అన్యులు దాన్ని తినివేతురు. 9 వరకు ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికి ఇష్టము కాని ఘటము వంటి వారే అన్య జనులలో నుందురు. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకున పోయినట్లు ఇశ్రాయేలు వారు అశూరియుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండను పిలుచుకొనెను. చూసారా ఎంత ఘోరంగా ఎక్కడికి వెళ్ళిపోయినా, లాస్ట్ అట్ట ఎక్కడికి వెళ్ళిపోయినారు ఇప్పుడు? అశూరియులు అన్ని జాతికి ఏమంటారు అక్కడ? అన్యజనులలో నుందురు. అన్య జనులకు వెళ్ళిపోయినారు. యాక్చువల్లీ దేవుడు ఏం చెప్తారు, మీరు ఎవరితో కదలకూడదు అంటారు. ఎంతసేపు అయినా అన్యజనులతో సహవాసం చేయకూడదు. ఎంతసేపు అయినా వాళ్ళు కనీసం ఆహారం గురించి కూడా ఎక్కడ ఏం చేయమంటారు, సపరేట్గా ఉండాలంటారు. కొన్ని సిచ్యువేషన్ పరిస్థితులు మీరు ఉండాల్సి వస్తే అప్పుడు కూడా మీ ఆహారం ఎలా ఉండాలా? దూరం ఉండాలా. ఎలాంటి పరిస్థితి అక్కడ పోయి వీళ్ళు ఇప్పుడు అన్ని దిగి వెళ్ళిపోయినారు. ఆయన విగ్రహారాధన వచ్చేసింది, పోత వచ్చింది, అన్ని వచ్చింది. ఆయన అన్ని జాతి దిగి వెళ్ళిపోయినారు. ఎంత పరిస్థితి చూడు. అప్పుడు పరిస్థితి ఎలా అంటే చిన్న పాపము లోతైన ఏంది నాశనానికి త్రోవ తీస్తుందంట. చిన్న పాపం అయినా అది పాపము, అది చిన్నదే కానీ పెద్దదే కానీ పాపం, చిన్న పాపం అయినా అది ఎక్కడ దారి తీస్తుందంట? నాశనానికి దారి తీస్తుందట. తప్పైన పంట గొప్ప నాశనాన్ని కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుందంట. తప్పైన పంట వేసే కరెక్ట్గా వేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు అందరూ వేసే సమయంలో ఆ దున్ని అందరూ వేసే టైంలో వచ్చిన వేస్తే పర్వాలేదు. వాళ్ళు వేసిన ఒక నెలకి లేటుగా వేస్తే అన్ని కొంచెం లేటుగా పోతాయి. వీళ్ళు కోత తీసుకుని పోతే అప్పుడు వాన వచ్చిందంటే ఆ ఉండే పంట ఏమైపోతుంది? అప్పుడు కాలం ఎరగక ఏం చేయకూడదు. అలాగే ఇక్కడ వీళ్ళు చేసేదంట అంత ఘోరమైన పరిస్థితి. తప్పాన మార్గంలో వెళ్తున్నారంట. తప్పాన మార్గం అంటే అది తుదకు నాశనం అయిపోతాయి. ఇది చెప్తా కదా, ఒక మనిషి ఎదుట ఏం మార్గం ఉందమ్మా, ప్రతి వాణి ఎదుట ఎలా ఉంటుందండి దాని మార్గము? సరి ఎంత కనపడుతుందంటే తుదకు అది మరణంతో నాశనము. అది చెప్తాను ఇక్కడ. వీళ్ళు చేసే పని అలాంటి పరిస్థితి వచ్చేస్తూ ఉంది. 10 ఏముంది, 10, 11, 12 చట్టదిట్టాలను కూడా వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండను పిలుచుకొనినను. ఏమంట? ఎవరికి కాணிక ఎక్కడ వెళ్ళిపోతుంది? ఇప్పుడు దేవుడికి ఇవ్వాల్సిన కాணிక సొమ్ముని దేవునికి ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అన్ని జనులు పోయి ఏం చేస్తున్నారు? కాணிక ఇచ్చి విటకాండను పిలుచుకొనిరు. ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. చూసారా? అంటే కానుకలు ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు వాళ్ళతో వెళ్ళినారు, విగ్రహం అయినారు, కానుకల్లో ఎత్తుకుబాటు ఇచ్చేసి ఎంత పరిచయండి. అప్పుడు కింద 12 అంటారు, ఏమంటారంటే వాళ్ళు ఇంకేం చేశారు? నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ఏమంట? ఎలా రాశారంటే ఈ గ్రంథము రాసిన ఒక గొప్ప ఉద్దేశం చెప్పారు. ఈ గ్రంథం మొత్తం 66 పుస్తకంలో ఇక్కడ చెప్పిన ఈ మాట చూడండి. ఈ సేవకుని ద్వారా చాలా గొప్ప పదం ఇది. ఈ గ్రంథం ఎలా రాసి ఉంచారంట? పరిపూర్ణముగా. చదవండి దాన్ని. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. అప్పుడు చూసారా? ఈ రోజు ఎవరన్నా వీటిని విని విశ్వసించి ఒప్పుకొని తీర్మానించి వీటిని అలాగే వదిలిపెట్టేస్తే కొన్నిటిని ఏమని అర్థము? వీళ్ళు చేసినట్టే మనం చేసినట్టే. తేడా ఏమైనా ఉందా? వీళ్ళకి పరిపూర్ణమైనది రాసి మనకి ఇచ్చి ఉంటే ఈ ప్రపంచంలోనే ఒక గ్రంథం ఉంది. అది పరిపూర్ణమైన గ్రంథం అంటే ఏది? అది పరిశుద్ధ గ్రంథం అంటే ఏది? అది నీతి న్యాయం సత్యమైన గ్రంథం అంటే ఏది? అది ఒకే గ్రంథం అంటే ఇది. ఎందుకు చూడండి,
అనేక గ్రంథాలు అరకొరగా ఉంటాయి. కొన్ని కొన్ని అయితే ఇక్కడ ఎంత చెప్తే దేవుడు చెప్తున్నాడు, ఆయన నోట నుండి పలికే మాట్లాడేది ప్రవక్త ద్వారా, నేను వాళ్ళకి పరిపూర్ణమైన గ్రంథము ధర్మశాస్త్రము ఇచ్చినను వ్రాయించి నియమించినను. అది చెప్పింది చూడు కరెక్ట్ గా, ఆయన మోసతో రాయిపించి కరెక్ట్ చెప్తాను, రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. చూసారా, అన్యములుగా ఎంచినట్టు. ఎంత బాధ రావాలి ఇప్పుడు ఒక జనాంగం. అది చెప్తాను కదా, ఒకరి నుండి ఎత్తుకొని ఏర్పరచుకొని వాళ్ళ కొరకు కొంతకాలం తర్వాత వాళ్ళకి ఒక నాయకుడి ద్వారా గొప్ప గ్రంథమే చట్టాన్ని రాసి ఇస్తే, పరిపూర్ణంగా ఇస్తే ఎంతగా వాటి కొరకు ఆయన ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, ఎంత రోజులు దేవుని దగ్గర ఆడపోయి ఆయన సన్నిధిలో సహవాసములు వెయిట్ చేస్తున్నాడు. అటువంటి తెచ్చుకొని వస్తే అలాంటి పరిపూర్ణమైన గ్రంథం ఇస్తే వాటిని అన్యములుగా ఇచ్చారంట. ఎంత కోపం వాళ్ళ కింద ఏమంటారు మళ్ళా, నాకు అర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు, అట్టి బల్ల ఎందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరలా ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. వాళ్ళకి ఎలాంటి పరిస్థితి తిరిగి ఇస్తారంటే, నిజంగానే ఏమంటారు, ఒక మాట అంటారు, కృతజ్ఞత లేని వారు అంటారు. ఏమంటారు, కృతజ్ఞత లేని విషయం అంటే అదే అంత పాపాన్ని చాలా ఉచ్చమంట. ఏమంటారు అన్నిటికైనా ఘోరమైన పాపం అదే. దానికి ఎండ్ లేదండి, ఎండ్ అంట అదే. విశ్వాసఘాతకులు అంటారు కదా, చేసిన మేలుని పొందిన మేలుని అనుభవించిన ఆ సహాయాన్ని ఏం చేసేది మర్చిపోయి అలా చేశారంట. ఇక్కడ నంది మరంద మననేలై పావతిని ఉయ్యంద ఉచ్చి, కృతజ్ఞత లేనివారు, మర్చిపోయిన వాళ్ళు, కృతజ్ఞత చూపవలసింది ఏం లేదు, వాటిని ఇదే లేదు, శుభమే లేదు. దేవుని దగ్గర భయము భక్తి లేనకుండా ఆ జీవము అది నాశనానికి త్రోవచ్చిస్తుందంట. వీళ్ళు అలాంటి పరిస్థితి వచ్చినారంట. దేవుని దగ్గర భయభక్తి లేకుండా జీవితం జీవిస్తున్నారంట. అప్పుడు వాళ్ళకి ఏమి వస్తుందంట, అழிவுకు వழிవகுకు, నాశనానికి త్రోవతీస్తుంది. అప్పుడు దేవుడిని అంటే కృతజ్ఞత ఉండాలా, దేవుడు చేసిన ఆయనతో భయభక్తి ఉండాలా, విశ్వాసత ఉండాలా. అది లేకపోతే అందుకే అంటాడు ఆయన, దేవుడు కోపంతో తీర్పు చేస్తా అంటున్నాడు. ఏమంటాడు 14లో, ఇశ్రాయేలు వారు తమకే నగరును కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును. ఆయన ఇక్కడ చెప్తున్నాడు ఈ ప్రవక్తతో అది ఏం జరగబోతుందని. ఇదంతా ఇందు ముందు చూసిన ప్రవక్తలు ఈయన అంతా యెరూషలేము గురించి ఏం చెప్తున్నాడు అన్నీ. అది ఏమనడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క మాట వస్తుంది చూడు. ఆయన దగ్గర చూసినప్పుడు పొలము, అక్కడ ఉండే నీరు ఏది ఒకటి కూడా తప్పించుకోవాలన్నాడు. ఈయన దగ్గర ముఖ్యమైన పట్టణం ఏం చేస్తాంటున్నాడు, ఏం చెప్తున్నాడు, అగ్నికి తగలబెట్టేదను. చూసారా, నగరముని ఏం చెప్తున్నాడు అక్కడ, ప్రాకారం. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయను. పర్టికులర్ యూదా అని చెప్తారు. ఎక్కడ ఉండేది ఆ ఆలయం తెలుసా, ఎక్కడ ఉండేది, యూదా యెరూషలేములో ఉండేది. అది కరెక్ట్ గా చెప్తున్నా చూడు. యెరూషలేముకు చేస్తాను కానీ పర్టికులర్ యూదా రెండు పట్టణం చెప్తాను, రెండుకి చెప్తున్నారు జడ్జిమెంట్. అక్కడ తీర్పు రెండింటికి వస్తుంది. ఇజ్రాయేల్ యూదా బాగా ఏమేంట సేఫ్టీ కట్టుకుని ఉన్నాడంట. కానీ నేనేం చేస్తాను అక్కడ లోపల తగల పెడతానంటాడు. పర్టికులర్ చెప్తున్నాడు చూడు. అక్కడ ఆలయం ఉండేది. అందరూ ప్రవక్తలు చెప్పి ఆ కాలంలో ఎన్ని ప్రవక్తలు ఎన్ని విధాలుగా ఎక్కడ ఉండే జనానికి చెప్పినా చూడండి. అందరూ ఒకే చోట లేవు, మళ్ళా వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నారు, ఒక్కొక్క ఏరియాలో ఉన్నారు. ఇప్పుడు ఎట్లా ఈ భారతదేశం అంటే ఎన్ని ఉన్నాయి సిటీస్, ఎన్ని ఒక ఏమంటే స్టేట్లు ఉన్నాయి కదా, అలా ఉన్నారు. అన్ని చోట్ల అది నాకే పోయింది. ఇది ఒక స్టేట్ అనుకోండి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి. మరి
అక్కడ ఉండే ప్రతి చోట్ల ఉండే ప్రతి సేవకులకి దేవుని వాక్కు వెళ్ళి 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 అందరూ అందరూ దాని గురించే చెప్తా ఉంటే ఏ ఒక్కరు కూడా ఏం చేయలే వాటిని మనసులో పెట్టలే, ఆలోచించలే. అయ్యో ఇంత ఉగ్రత, మనిషి రీతిగానే రాజ్యాల్ని, రాజ్యాంగాన్ని, నాయకుల్ని, నాయకత్వాన్ని ఇదే వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, ఇదే దాన్ని నమ్ముకుంటున్నారు. అదే చెప్తున్నారు, వాళ్ళు దేవుణ్ణి మరిచిరి, ఎంత రాజపరిచి దేవుణ్ణి విడిచిరి, మరిచినారు, విడిచినారు. ఆ మాట ఉంది కదా, ఎక్కడ ఉంది? 14 లాస్ట్ అనుకుంటున్నా, 8:14 కదా చదివిన. 14 లేదు. చదువుతుంది. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి అదిదా మరిచినారు, మరిచి ఉన్నారు. తమకే నగలు కట్టించుకొని మరిచి ఉన్నారు, మర్చిపోయినారు. అదా అప్పుడు దేవుణ్ణి లేని ఒక ప్లాన్, దేవుడు లేని మనం కూడా ఏదో ప్లాన్ చేస్తాం. దేవుణ్ణి మధ్యవర్తిగా, దేవుణ్ణి ఆశ్రయించకుండా ఒక ప్లాన్ చేస్తామంటే అది నాశనమైన జీవితం అంటారు. దాన్ని ఒక్కొక్క ముగింపులో కూడా చాలా వేదన ఉంటుందంట. దేవుడు లేని ఒక ప్లాన్, దేవుడు లేని ఇక్కడ అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. దేవుడు లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారా? ప్లాన్ చేస్తున్నారు. చెప్తున్నారు చూడండి ఒక్కొక్కటి. అంటే బయట కనపరిచే భక్తి మాత్రమే వాళ్ళు చూపిస్తున్నారంట కొన్ని సందర్భాల్లో. బయటికి మేము ఈ దేవుని పెట్టలము అలా చూపిస్తున్నారంట. అయితే ఆ హృదయం అనేది దేవునికి ముఖ్యమంట. అది ఏం లేదు, వాళ్ళు దూరంగా ఉందట. డెడ్ ఆపోజిట్ అంట వాళ్ళు. తర్వాత పాపము వెళ్ళేది గాలిని విత్తినట్టే అంట. అది ఏమవుతుందంట, అది పంట ఏంది తుఫాను పోయాలంట. చాలా ఘోరమైన పరిస్థితి, అంటే అది నాశనంగా ముగిస్తుందంట. గ్రంథాన్ని మరిచివారు వాళ్ళ జీవితం పడిపోయే మార్గాన్ని తవ్వుకుంటారంట. గ్రంథమని మరిచేది వాళ్ళు అలాగే దేవుని ఏం చేశారంట, మరిచినారు. దేవుని వాక్యం ఏం చెప్పింది, నాన్న ఇచ్చిన ఇచ్చింది ఎలాంటి ఇచ్చారంట, ఆయన పరిపూర్ణమైనది వాళ్ళకి ఇచ్చినారంట. పరిపూర్ణమైన గ్రంథం ఇచ్చిండు, ఆయన రాసి ఇచ్చింది. ఎవరు రాసి ఇచ్చింది? ఇదే దేవుడు రాసి ఇచ్చిన గ్రంథం చెప్తున్నాడు. గ్రంథాన్ని మదించకుండా ఉండే జీవితము అది నాశనానికి, నా మాటని విడిచిపెట్టే జీవితము అది చాలా ఘోరమైన ఇది బానిసత్వానికి వెళ్ళిపోతాయంట. ఇంకొకరికి ఏం చేస్తారంట, ఏమంటారు, బానిసలుగా పోయే పరిస్థితి వస్తుందంట. తర్వాత చూసినప్పుడు మనం కలిగించే దేవుణ్ణి మర్చిపోయేది కంటే మన ఈ భూమిలో ఉండకుండా ఉండేది మేలంట, మనం పుట్టకుండా ఉండేది మేలంట. ఎందుకంటే మర్చిపోయేది అంత ఘోరమైన పరిస్థితి అంట. ఆయన మేలు పొంది, ఆయన దయా కృపను అనుభవించి ఆయనకి మన కృతజ్ఞత చెల్లించకపోతే ఈ జీవము చాలా వేదనతో కూడిన జీవం అయిపోతాయంట. దుఃఖంతో కూడిన, బాధతో కూడిన, నష్టము, నాశనముతో కూడిన జీవితం అయిపోయింది. ఎందుకంటే సృష్టికర్తను ఏం చేయాలా, మహింపరచాలి. అది లేలంత. వీళ్ళు చెప్పినప్పుడు ఈ 8వ అధ్యాయం చూసినప్పుడు, ఇది చూస్తే 8వ అధ్యాయం కదా ఒక ఆత్మీయమైన అర్థం ఉంటుందంట. ముఖ్యమైన విషయాలు ఉంది ఇక్కడ. ఆత్మీయమైన అర్థం అంటే ఏమి, ఆ గ్రంథమే ఆయనకి ఇచ్చారంటే ఎంత గొప్ప విషయం కదా. కాకపోతే ఈడ ఒక చాలా గొప్ప హెచ్చరిక ఉంది, దేవుని పిలుపు ఉంది, దేవుని ఒక తీర్పు ఉంది. కాబట్టి మనం ఏం చేయాల, మనం వీటిని ఇదంతా జాగ్రత్త కలిగి వాళ్ళు చేసినట్లు చాలా చోట్ల రెఫర్ చేస్తారంటే ఈ వాక్యమని. మీరు మునుపటి వాళ్ళు చేసినట్టు ఏం చేయకూడే, తిరగబడకూడదు చెప్తారు కదా. అలాగే ఈ ఒక అధ్యాయం ఉంది. తర్వాత అధ్యాయం చూసినప్పుడు 9వ అధ్యాయంలో ఈ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇశ్రాయేలు ఒక పాపానికి విరోధంగా తీర్పు ఇప్పుడు చెప్తారంట. తీర్పు చెప్పినప్పుడు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారంట. ఇక్కడ వీళ్ళు అన్నీ విడిచిపెట్టి ఇప్పుడు పోయి అన్నిళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చాలా సంతోషపడతారంట. ఆ మాట ఫస్ట్ వాక్యం చెప్పేస్తారంట. ఏమని చెప్తారంటే, ఇజ్రాయేలు అన్ని జాతుల వల్ల నువ్వేం చేయవద్దు, సంతోషపడవద్దు అని చాలా విషయం చెప్తారంట. ఇక్కడ చూసినప్పుడు అంటే అదంతా అబద్ధమైన సంతోషం అంట. ఆ ఒక సంతోషం అంటే ఎలాంటిది, అది అబద్ధమైనదంట. అలాంటిది అది పాపమైనదంట. ఆ పాపం మునిగేదంట. అలాంటి సంతోషం వద్దంటాడు. అది దేవునికి ఇష్టం లేని సంతోషం అంట, అది అంట. తర్వాత చూసినప్పుడు ఈ ఒక 9వ అధ్యాయంలో దాదాపు 17 వచనాలు ఉన్నాయి.
ఈ 17 వచనాలు చూసినప్పుడు కొంచెం ముఖ్యమైనది చెప్తాను. 3వ వచనం చూసినప్పుడు ఏముందంటే, వాళ్ళు చెరపట్టి వెళ్ళడానికి గురించిన ఆ ఇజ్రాయేలు చేసే ఆ పని అంతా చెప్తారు దాంట్లో. తర్వాత ఆరాధన కూడా నిలిపిపడతాయి అనే విషయాన్ని 4-5 చూడవచ్చు. తర్వాత ప్రవక్తలు ఆ మాటని వాళ్ళు ప్రవక్తల ద్వారా చెప్పేదంతా విసుక్కుంటారంట. వాళ్ళు ఈయనపరిచి మాట్లాడతారంట. దేవుని మాటని ఈయనంగా మాట్లాడతారంట. అత్యంగా చూసినప్పుడు, ఇంకా చూసినప్పుడు వాళ్ళు పాత పాపాన్ని గుర్తెరిగి వెళ్తారంట. అదేదో చాలా ఘోరమైన పరిస్థితి. ఇంకా చూసినప్పుడు ఇంకా వాళ్ళకి ఏమి కూడా పిల్లలు లేని పరిస్థితి, ఆ దూడలు లేని పరిస్థితి వస్తుందంట. అన్నీ తీర్పు అయిపోతాయంట. దేవుడు ఎప్పుడైతే వెనక్కి వెళ్తాడో అప్పుడు దేవుని ప్రజలకు భద్రత ఉండదంట. అలాంటి ఒక పరిస్థితి వస్తుందంట. ఇక్కడ చూసినప్పుడు 9వ అధ్యాయంలో 1వ వచనం ఏం చెప్తారంటే, ఇజ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ అన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. చూసారా ఎంత పరిస్థితి? ఓ ఇజ్రాయేలు, నువ్వు ఆల్రెడీ ఏం చేసినావు? దేవుడిని విరిచినావు. నువ్వు ఇప్పుడు ఏం చేయవద్దు, అన్ని జనుల వల్ల ఏం చేయవద్దు, సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. ఈ రోజు అదే లోకంలో ఎలా సంతోషపడతాయి? వాళ్ళకి ఏమైనా అద్దు ఉందా? అద్దు పత్తు ఏమన్నా లిమిట్స్ ఉన్నాయా? దుఃఖానికి దుఃఖము, ఆనందానికి ఆనందము. ఎంజాయ్ అంటారు, ఎంజాయ్ చేయాల. ఎవరు ఎట్లా ఉన్నారు ఏమి ఇలా వాళ్ళు అన్నిటికీ ఏమి ఒకటే గంతులే, ఒకటే ఒకటే ఆటలు కేకలు, ఒకటి ఎగురు దూకేది. చూడండి, అది అంటాడు. వాళ్ళు చేసినట్టు ఇజ్రాయేలు ఏం చేయవచ్చే? సంబరపడి పట్టుకుని రాయేసి ఏం చెప్పారు? ఇజ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. చూసారా ఎందుకు ఇలా చెప్తారు? అన్ని జనులు సంతోషించినట్లు వాళ్ళకే చెప్పారా? వాళ్ళు లేరు, ఎవరు లేరు. రాసి ఇచ్చిన వ్యక్తి లేదు, పొందుకున్న వ్యక్తి లేదు, ఎవరు లేరు. ఈరోజు మనమే ఉన్నాం. ఇప్పుడు మనమే దేవుని బిడ్డలుగా, ప్రతినిధులుగా, ఆయన జనాంగమే ఉన్నాం. మనం ఎలా సంతోషపడతాం? అందుకని అన్ని జనులు సంతోషపడిన మనం దుఃఖపడి ఏడ్చే పని లేదు. వాళ్ళతో పోయి చేరుకోవద్దు. ఇక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళ సంతోషం వాళ్ళదే అది. అందుకని మనం దుఃఖపడేది వద్దు, మనం వేదన పడేది వద్దు. మనం దేవుళ్ళు ఉంటాం, దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం ఉంటాం. నువ్వు వాళ్ళ దగ్గర పోయి ఉండవద్దు, వాళ్ళ దగ్గర పోయి ఆ సంతోషం నువ్వు ఇచ్చేవద్దు, నువ్వు పాల్గొనవద్దు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ వాక్యం అర్థం అవుతుందో అవదు తెలీదు. ప్రతి పండుగలకు చూసినప్పుడు వాళ్ళ పండుగలకి అంతా ఊరికి పోయి వాళ్ళతో పాటు అన్నీ ఎంజాయ్మెంట్. ఇప్పుడు డ్యాన్సులు వేసేది కూడా చూస్తున్నాను నేను కొందరిని. ఎంత బాధ! మన ఎవరు ఇది ఏం చెప్పబడింది? మన కొరకు ఏమి ఇచ్చారంట? మీ కొరకు గ్రంథము నేను రాసి ఇచ్చున్నాను, అది పరిపూర్ణమైన గ్రంథం. అది యేసుప్రభు వచ్చి ఇంకా పరిపూర్ణ సత్యం ఇచ్చి ఇంకా జీవ మార్గం ఇచ్చేశారు. అక్కడ 2 బ్యాలెన్స్ ఉండేది, ఇక్కడ కంప్లీట్ ఇచ్చేశారు. అలాంటి పరిపూర్ణమైన గ్రంథాన్ని ఆయన రాసి ఇచ్చి ఉంటే, మనకని కొన్ని చట్టాలు నియమించి ఉంటే వీళ్ళు వెళ్ళవేసేది. ఇప్పుడు అక్కడ పోయి సంబరపడితే ఏం చేసినట్టు? అందుకంటారు కింద వచ్చి ఏమంటాడు? నువ్వు ఆల్రెడీ ఏం చేసినావు? ఇప్పుడు కింద అంటాడు, ఏమంటాడు? నీవు నీ దేవుని విసర్జించి నువ్వు అక్కడ పోయి పండు కొన్నాడుతావే. ఆల్రెడీ చెప్పేసా, నువ్వు అన్ని చేయనట్టు సంతోషపడవద్దప్పా చెప్పేసి మళ్ళీ చెప్తున్నాడు. నువ్వేం చేసినావు తెలుసా? అప్పుడు చెప్తున్నాడు ఎత్తి ఆయన, నీ పాపం ఏం తెలుసా? ఆయన ఏం చెప్తున్నాడు? నీవు నీ దేవుని విసర్జించి, నేను దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. చూసారా? వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న అన్ని పరిస్థితి అన్ని కళ్ళం అంటే ఏమర్థం? అన్ని నువ్వు నీకు ఉంది కదా అన్ని కావాల్సిన వస్తువులు, ఆ ధాన్యము అదే కదా మనకు ముఖ్యమైనది. ఆత్మీయమైన ఆహారం కదా. ఆహారం కంపేర్ చేస్తారు అక్కడ. ఆహారము ధాన్యములు బట్టి నీవు కడుపు కూలిని ఆశించితివి. చూసావా? కడుపు కూలిని ఆశించినట్టు కడుపు కూలి. చూసారా? అయిపోయింది. చూడండి ఎలా పరిస్థితి చూడండి. అప్పుడు నువ్వు అన్ని జనులను ఆశ్రయించి సంతోషించినట్లు సంబరపడేం చేయవద్దు, సంతోషపడవద్దు.
వాళ్ళ జతలో పోయి చేరుకునేది, వాళ్ళ జతలోనే ఉండేది. అదేందో వాళ్ళ పండుగ మన పండుగ, మన ఊరే. ఊర్లో ఉన్న వాళ్ళ విశ్వాసం నీ విశ్వాసం ఒకటే ఉందా? ఊర్లో ఉండే వాళ్ళు ఒక భక్తి నీ భక్తి ఒకటే ఉందా? ఊర్లో ఉండే వాళ్ళు చేసిన బలి దేనికి, నువ్వు పోయే దేనికి? ఎవరు నువ్వు? ఆ మనసు, ఆ బుద్ధి, ఆ జ్ఞానం అనేది లేవు చాలా మందికి. అన్నిటికీ ఏ పండుగ వచ్చినా అప్పుడు ఈ వాక్యం ఏం చేసినట్టు, మీరు అన్ని జనులు పోయి కలుసుకొని తిన్నప్పుడు మీరు వివరించిన చెప్తే దేవుని మర్చినారని అర్థం. అప్పుడు మర్చిపోయేది, మళ్ళీ వచ్చి పాపశాపాన్ని కోరుకునేది. ఏమది? అలాగే ఉంది ఇక్కడ చూసినప్పుడు అలాగే చేస్తున్నారు వాళ్ళు. ఎలా చూడండి పరిస్థితి కింద 3వ వచనం చూసినప్పుడు, నేను ఇప్పుడు ఏం చేసిన ఆ దేశంలో ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. చూసారా? యెహోవా దేశంలో ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ అన్ని జనులు సంబరపడారా? పోయినారా? అక్కడ పోయి ఏం చేస్తారు? వాటిలో ఏం చేస్తున్నారంట? ఇదే వాళ్ళతో పాటు ఏం చేస్తున్నారు? ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. అపవిత్రమైన వాటిని తిందురు. తెలిసి ఇది ఎవరికి చేయబడింది? ఇది ఏ పండగ? ఇది ఎవరి ఉద్దేశం ఏమి? ఇది ఇంతకాలం పెంచింది దేని కొరకు పెంచారు వాళ్ళు? అలాంటి అపవిత్రమైన వాటిని తిని ఎలా మనమే దేవుని పాపం మనలో ఉన్న ప్రత్యేకత మనమే పోగొట్టుకుంటున్నాం. మనలో దేవుడు ప్రత్యేకత చూస్తున్నాడు, మనలో ఒక పవిత్రతను చూస్తున్నాడు, మనలో గొప్ప విశ్వాసాన్ని చూస్తున్నాడు, మనలో ఈ విశ్వాస క్రియను ఎదురు చూస్తున్నాడు. నా ప్రజలని పౌరుషంగా చూస్తున్నాడు. అయితే వీళ్ళకి అందరూ ఇందులో చెప్పినట్టు అన్నీ ఒకటేలే, వాళ్ళ ఊరికి పైన ఒకటే అయిపోతాయి. మళ్ళా యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీరు అటు తిరుగుతున్నారా, పోయి వస్తుంటారా, మీరు వద్దునే వద్దు, నా ఒక ఇదిలో ఏం చేయకూడదు, మీరు ఉండనే కూడదు. ఇప్పుడు తీర్పు చేసేస్తున్నాడు, జడ్జిమెంట్. ఎంత పరిస్థితి చూసారా? అప్పుడు దేవుని జనము దేవుని యొక్క దేశంలో జీవించే ఆ పరిశుద్ధతని కోల్పోతున్నారు. ఆయన ఒక దేశముని మరలా తిరిగి వచ్చి అపవిత్రపరుస్తున్నాడు. ఎందుకు ఆయన చేరకూడదు అంటాడు? మళ్ళీ అపవిత్ర చేస్తారు వచ్చి వీళ్ళు. అది చెప్తున్నాడు. వాళ్ళు ఆ నమ్మకాన్ని కోల్పోయినారు వాళ్ళు. నా బిడ్డలు పవిత్రులు అనే విషయాన్ని కోల్పోయారు. సత్యాన్ని కోల్పోయిన జీవితము ఎంతగా వాళ్ళు అది ఆటోమేటిక్గా అది తొలగి అలాగే వెళ్ళిపోతుంటారంట. ఎప్పుడైతే సత్యాన్ని కోల్పోయే జీవితం వస్తుందే మనిషిలో, సత్యానికి ముఖ్యత్వం ఇవ్వలేదో, వాళ్ళు అలాగే కొద్దిగా నాశనానికే దాడుకుంటారంట. నీకు అంత గొప్ప సత్యం ఇచ్చేశారు కదా. సత్యాన్ని ఏమంటారు? ఏది చేసినా ఏమంటారు? మీరు ఏం చేసినా సత్యానికి అనుకూలంగా ఉండాలి. సత్యానికి విరోధంగా ఉంటే ఏం చేయకూడదు, రిజెక్ట్ చేయాలా, తీసిరాట పడేయాలి, వద్దు, ఆ మార్గం వద్దు. అదే ఇక్కడ చెప్తున్నాడు. సత్యాన్ని ఎప్పుడైతే మనము సత్య విషయంలో కోల్పోయే జీవితము ప్రారంభిస్తామో కొద్దిగా నాశన మార్గాన్ని తొలగిపోతుంటావు, దిగి వచ్చేస్తారంట. దిగిపోచేస్తారు. ఎందుకంటే నువ్వు సత్యాన్ని ఏం చేసేసావు? నిర్లక్ష్యపరిచావు. వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యం చేశారు, నిర్లక్ష్యపరిచారు, మరిచిపోయారు, విడిచిపెట్టేశారు. దాన్ని అనుకోనే లేదు, వాళ్ళు మా మెదడులో లేదు, పెట్టేశారు. అందుకే అప్పుడు వాళ్ళకి దండన ఇస్తారు. 7 వచ్చిన 9 7 చూసినప్పుడు శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, ఏమంట? తాము చేసిన ఎలాంటి దోషమంట? విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను, ఏమంట? చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై. ఏమండి? ఏం చేస్తున్నా చూడండి, ఏం చేస్తున్నాం చూడండి. విస్తారమైన పాపము, విశేషమైన పగను, తాము చేసిన విస్తారమైన దోషము, తాము చూపిన విశేషమైన పగను, చేసిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దుర్మార్గతను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. చూసారా? ఎవరు కూడా తప్పు అయిపోయినారు అక్కడ. వాళ్ళ ప్రవక్తలు కూడా ఎలాంటి పాపం చూసారు? ఆ లిస్ట్ ఇస్తున్నాడు ఆయన. ఎలాంటి పాపం అంటే అది విస్తారమైన విశేషమైన పగను. ఏమిటా పగ? ఏమండి?
దేవునికి బిడ్డలకు ఉండవలసిందేనా? ఆయన ఏమంటాడు? పగ తీర్చిట నా వంతు. నువ్వేం చేయవు దేవుడి దగ్గర, నువ్వు కాదు, నువ్వు వదిలేయాలి. నువ్వు అన్నీ దేవుడికి అప్పగించేయి, నేను చూసుకుంటాను. నువ్వు దాన్ని విరోధంగా వచ్చేది ఏం చేయను, వదిలే అంటున్నాడు ఆయన. ఎంత ఎదుర్చండి ఇక్కడ. అయితే ఈరోజు పగ, విరోధము, ఏంటి విస్తారమైన దోషము, ఎన్ని అండి? ఇవంతా దేవుని బిడ్డలు తగిన ఇక్కడ చేసే ఇజ్రాయేల్ అదే. అన్ని జనులతో ఎప్పుడు సంతోషపడతావు? ఒక తాగుపోతుతో పోయి సంతోషపడతావు, ఒక తిరిగిపోతుతో అన్ని జాతితో తిరిగి సంతోషపడతావు. ఎలా నీకు దేవుడిని సంతోషంలో పాల్పడాల్సి అవుతుందా? ఎవరు ముఖ్యం నీకు? దేవుని బిడ్డలు ముఖ్యమా, ఒక తాగుపోతు ముఖ్యమా, ఒక తిరిగిపోతు ముఖ్యమా, ఒక దొంగ, ఒక దోషి, ఒక వ్యభిచారి ముఖ్యమా? ఎవరు ముఖ్యము? దేవుని వాక్యం ముఖ్యము. దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు ముఖ్యము. కనిపెట్టు, అదిదా సేవ, అదిదా సంఘము, అదిదా విశ్వాసము, అదిదా విశ్వాసీ. నువ్వు ఏది మంచివో, ఏమంటారు 4:8 పిలుపులు, ఏది మంచివో, ఏది ఖ్యాతి కలవో, ఏది పవిత్రమో, ఏది మాన్యతయో అంత ఏం చెయ్యి నువ్వా? జాగ్రత్త వాడిని ఏం చేయము, పట్టుకొని ఉండమని వచ్చేవారికి అంటాడు ఆయన. గట్టిగా పట్టుకొనుము. ఏది మంచిది వెతకుండా, ఏది అపవిత్రంగా ఉన్నా, ఏది ధనం ఉందా, ఏది మనకు రాజకీయాల్లో ఏమన్నా మంచి పేరు ఉన్నవాడు ఉన్నాడా, మనకు పనిచేసేవాడు ఉన్నాడా, మనకి ఏ రాజ్యానికి చెందిన వాళ్ళము, ఏ రాజ్యాన్ని చూసేది, ఏ మనుషులు చూసేది? ఇక్కడ అధికారం ఉండే మనుషులు, ఇక్కడ రౌడీలు ఉండే మనుషులు, 10 మంది రౌడీలు ఉంటే సరిపోతుందా? పరలోక సైన్యము మన దగ్గర పెట్టేస్తున్నాడా ఆయన? దానికంటేనా ఇక్కడ మనిషి సంపాదన సరిపోతుందా? ఇక్కడ గుండాలు పెట్టుకున్నదే మన భవిష్యత్తు. చూడండి ఎంత బాగుంది చూడండి. ఆయన అలాగా అయిపోయారు అక్కడ. వాళ్ళు మనిషిని ఆశ్రయిస్తున్నారు. వెళ్ళి మనిషిని ఆశ్రయిస్తే ఎంత గొప్ప వస్తుంది. ఇది అంటే దేవుడిని చేత కానీ వాడికి అయిపోయినట్టే కదా. ఆయన దగ్గర ఆయన వాక్యం మీద విలువ లేదు కదా. మనిషిలాగా చేస్తారు. ఆయన వల్ల మనం ఏం కాదులని వెళ్ళిపోతున్నారా? అంతే కదా. అదిదా ఇలా ఇది చూపిస్తాను ఇక్కడ. ఎంత బాగా చెప్తాను చూడు. విస్తారమైన పాపం. వాళ్ళ కింద వచ్చిన 10 ఏమంటారు ఎక్కడ చదివినప్పుడు? 8 ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టుము. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. ఎక్కడండి శత్రువుగా? ఎక్కడ ఉన్నారని చెప్తుంది చూడండి వాక్యము. దేవుని మందిరములోనే ఏమున్నారంట? శత్రువులుగా ఉన్నారంట. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏదే ఆ ప్రవక్తలు కూడా దేవుని ఎవరు ప్రవక్తలు? ద్రోహిలు ఉన్నారని ఉంది అక్కడ. ఏముంది? ప్రవక్తలు ఏమంట? అలా ఏం చదవండి, అవివేకులు. చదవండి. ఆ ప్రవక్త ముందు పైన అదే చదవండి. ఏదో చదవండి మళ్ళా. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టుము. ప్రవక్తలు తమ చర్య అంతటిలోను వేటకాని వల వంటి వారై ఉన్నారు. వేటకాని అంటే ఏమనుకున్నావు? ద్రోహి భయపడేది ఇక్కడ. ద్రోహిలో ఉన్నారంట. వేటకాని అంటే ఏం చేశాడు? అడస్మాత్తుగా ప్రాణాన్ని ఏం చేసేవాడు? వేటగాడు ఊరి చేసేవాడు కదా, పట్టేసి చంపేస్తాడు కదా. అలా అంట వేటగాన్ని వల వంటి వారై ఉన్నారు అంటే ఏమన్నా అర్థం? ఎవరు ఏం చేసేసేది? పడదోసేసేది. అది ఎవరు? వాళ్ళు వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. ప్రవక్తలండి, దేవుని బిడ్డలండి, దేవుని ఏర్పరచుకున్న వాళ్ళు, దేవుని ఎన్నుకున్న వాళ్ళు ఎలాంటి దేవుని మందిరంలో పగపట్టే వరకు ఉండాలంట. ఈ రోడ్డు పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఆ రోజు సంఘములో, ఆ రోజు మందిరములో దేవుని బిడ్డల మధ్యలో ఉన్న అదిదా దేవుడు చాలా కోపం వచ్చింది. వీళ్ళు ఎంత మాత్రం వీళ్ళు సరిపోరని చెదరకొట్టి పడేశారు. అందరిని ఎత్తి దేశమని అందరికి పట్టుకుని రాసేశారు. యెరూషలేము, ఇజ్రాయేలు ఈ 2 అగ్ని చేత కాల్చేసని చెప్పేసినాడు ఆయన. ఏది మిగిలిచును అంటాడు. ఎన్ని ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచనమో ఇది. ఈ ఓషే దగ్గర పలికిస్తాడు. గొప్ప వాక్యం చూడండి. ప్రవక్తలు చేసిన పాపము, అధిపతులు చేసిన పాపము, రాజులు చేసిన పాపము, సామాన్య ప్రజలు చేసే పాపము ఏ ఒక్కరి మీద లేదు. ఏ ఒక్కరు చూసేదానికి ఏ ఒక్కరు నీతి మంది దొరికింటే కాపాడేవాడు ఆయన. ఒకరు కూడా ఏం చేయలే అక్కడ. లేడా?
చెప్పి కొన్ని మంది ఈ సేవకుడు ఉన్నాడు, ఈ సేవకుడు తీసుకొని పోతాడు, ఇర్మియా చెప్పి ఇర్మియా ఉంటాడు, కొందరు ఉంటారు అంతే, ఉపదేశం ఎవరో ఒకరు ఉంటారు అక్కడ. దేవుణ్ణి వాక్యం చెప్పే వాళ్ళు మాత్రం, వాళ్ళకి హింస వీళ్ళ వల్ల ఎంత హింసనో వాళ్ళకి. ఏంటంటే వీళ్ళతో పోయి చెప్పాలా, వాళ్ళు వినరు. దేవుడు చెప్పమంటాడు, పోయి చెప్తున్నారు. ఇప్పుడు దేవుడి మాట చెప్తున్నాడు, ఈయనకి ఎంత ఇబ్బంది వాడ. ఆయన ఏం చెప్తున్నారు, మీరు ఇంకా మరి దేవుని మాట మాట్లాడకూడదు అంటారు. ఆయనకి వార్నింగ్ ఇస్తారు. ఆయన ఇక్కడ కాదు నువ్వు అక్కడ చెప్పుకో అంటారు. ఎవరికే? అందుకే దేవుడు వీళ్ళ మధ్యలో కూడా దేవుని బిడ్డలు పెట్టారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది అయినా కూడా చెప్పు నా జనముకుని, అంత ఆయనకి బాధ. వీళ్ళు ఇంతగా ప్రేమ చూపించినా వీళ్ళు మారు మనసు పొందనంటారే, మార్చుకోనంటారే, వాళ్ళ బుద్ధిని వాళ్ళ హృదయం ఏం చేయనంటారు, మార్చుకోనంటారు, గ్రహించనంటారే. ఎట్లానే గ్రహిస్తారని ఆశ దేవునికి. తన బిడ్డల మీద ఎంత ప్రాణం అంటే, ఎంత ఇష్టం అంటే, వాళ్ళని నాశ చేయడానికి ఎంత ఆలోచిస్తాడు ఆయన. అదే ఇది జరిగేది. ఇంత చెప్పి కూడా కింద వచ్చిన చూడండి 10. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిది. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిది. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? మళ్ళీ ఇక్కడ ఎత్తుకొని పోయా మళ్ళా మునుపటికి వెళ్తాడు ఆయన. అయ్యో నాకు నిజంగానే ఆయన ఎంత ప్రేమ చూడు. ఎక్కడ ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? మళ్ళీ అబ్రహాం దొరికినాడు ఆయనకి. అబ్రహాం తర్వాత ఈసాకు దొరికినాడు ఆయనకి. ఈసాకు తర్వాత యాకోబు దొరికినాడు ఆయనకి. యాకోబు వరకే ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మళ్ళీ అందుకే చెప్తున్నాడు, నాకు ఏమంట దొరికినారని మా ఇజ్రాయేల్లో అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు. చూడండి, అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయేలు వారు నాకు దొరికిది. చూసారా? చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. ఎక్కడ వెళ్ళిపోయినాడు? పితరుల దగ్గర వెళ్ళిపోయినాడు ఆయన. మరలా అయితే వారు బయలుపేరు వద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిది. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. అంతవరకు వాళ్ళంతా ప్రజలంతా దొరికారే, వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు అని చెప్తున్నారు ఆయన. వాళ్ళంతా అయితే వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మనసు ఏమి ఆశించి ఇచ్చకేం చేశారు వీళ్ళు? మన హృదయంలో ఏమిటా ఆశించినది వచ్చి అయితే వారు బయలుపేరు నద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకున్నారు. అదిదా ఆయనకి అక్కడ ఎవరైతే దేవునికి అప్పగించుకున్నారో అక్కడదా ఆయనకి బాధ వేసింది. అంతవరకు మీ పెద్దలు ఎలాంటి వాళ్ళు? నాకు అరణ్యంలో ద్రాక్ష పండు వాళ్ళు ఉన్నారు అంటే మంచి వాళ్ళుగా ఉన్నారని అర్థం. వాళ్ళంతా దేవుని ఎక్కడ ఏం చేయలే, విసర్జించలే, దుఃఖపరచలే, బాధ పెట్టలే. అందుకే వాళ్ళ పేరుని రాశారు. ఏంది యాకోబు ఇంకా వెనకాల చూసినప్పుడు యాకోబుని ఎగ్జాంపుల్ ఇస్తారు, ఆయన మారిన ఉండండి అని. ఆయన ఎంతగా దేవుణ్ణి ప్రేమించి దేవుని వ్యతిరేకంగా ఎక్కడ పోలే ఆయన చేశారా? అయితే ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. అప్పుడు ఆయన జీవితం ఎంతగా ఆయనకి నచ్చింది. చిన్న చిన్న మిస్టేక్ ఉండవచ్చు, ఆయనను అదంతా దేవుడు చూడండి చిన్నది. తన అన్నకి అమ్మ మాట అయిన పరికి ఏం చేశారు? కొన్ని విషయము చేశారు ఆయన చేసింది కూడా తప్పు. రెండు పక్కల ఉన్నాయి, ఇరు పక్కల. ఆయన ఎంత దూరం ఉంది, ఏమి భూమి లేకుండా ఏం చేయాలని ఆశపడతాడు ఆయన. అది చాలా ఘోరమైన విషయం. అది కొన్ని విషయం ఈయన అలాంటి చేయలే. ఈయన మోసం చేశాడు తప్ప ఎవరిని ఏం చేయలే. ఎవరినైనా ప్రాణహాని తీసి చంపేయాలని మాత్రం ఆశపడేది అని వాళ్ళు ఏం చేశారు? ఆపోజిట్ ఉండేవాళ్ళు. అన్న తమ్ముడిని ఎట్టన్నా డాడీ చనిపోని మా తర్వాత ఆయన లేకుండా చేసేస్తాను, అలాంటి ఒక తప్పు ఆశ మాట్లాడేది. అందుకే కింద చూసినప్పుడు 15 ఏం చెప్తారు? వారి చురితనం అంతయు గిల్గాలులో కనబడుచున్నది, అచటనే నేను వారికి విరోధినైతిని. అక్కడదా వారి దుష్ట క్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. అది దాని వచ్చింది. ఇప్పుడు ఎక్కడ మీరు వచ్చి మందిరంలో వచ్చి పగ పట్టేది, మందిరంలో వచ్చేది అబద్ధముగా ప్రవక్తలు ఊరి ఏమంటారు వేటగాళ్ళ వల్లే ఉండేది. వేటగాళ్ళు అంటే ఏమర్థము? నాశనం చేసేది. వేటగాడు ఎలా సడన్గా ఏం చేస్తాడు? వేట చాపగా సడన్గా లేచి వాళ్ళు వేసి పట్టేసేది. అలా వేటగాడుగా ప్రవక్తలు అయిపోయేది. అప్పుడు చెప్పేసి తీర్మానించేసారు, ఇంక బట్టి వీళ్ళని ప్రేమించును,
వీళ్ళ మందిరం ఏం చేస్తాను, వెలివేసేస్తాను. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. వాళ్ళ అధిపతులు అందరూ కూడా ఏం చేసేవాళ్ళంట, తిరుగుబాటు చేయవారు. మరలా అందుకే ఆ యెరూషలేములో ఉన్న ఆలయంలోనే వాళ్ళు పెట్టకుండా చేసి అక్కడ చేయబోయే కార్యం ఇదంతా. ఈ రోజు మన ఈ సహవాసము సంఘం అంతా కూడా పరిస్థితి, ద్రోహము, పగ, విరోధము. అది ఎక్కడ ఎవరు చేయకూడదు. దేవుని బిడ్డలుగా, ప్రవక్తలుగా దేవుని పని చేసేవారు వాళ్ళ పెట్టుకున్నారంట, వాళ్ళు ఊరి పెడతారంట, వాళ్ళ పెట్టుకొని పక్షించేది. అటువంటిది దేవుడికి నచ్చేది, అసిగం. వాళ్ళని ఇంకా నేను ప్రేమించును, ఏం చెప్తాను, ఇంకా నేను వాళ్ళని నా మందిరములో నుండి వారిని వెలివేతును, వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయ పైన ప్రేమించును అంటాడు. ఇంకా నేను వెళ్ళి ప్రేమింపక, అది చెప్పండి, వారి చెడుతనం అంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్ట క్రియలను బట్టి వారినికను ప్రేమింపక. అంతే, నేను ఇంకను ప్రేమించను. ఆయన ఎంత కాలం ప్రేమించను, వచ్చిన ప్రేమను ఇప్పుడు ఖచ్చితంగా చెప్పేసి నేను ఇంకా ప్రేమించను. అప్పుడు ఎంత కోపం వచ్చి ఉండాలా, ఎంత విరోధంగా వాళ్ళు తిరుగుబాటు చేసి ఈయన మనసులో చోటు ఇవ్వకుండా ఆయన ఏమో వాళ్ళని వీరు వద్దు అనే పరిస్థితి వచ్చేసింది, అసగించుకునే పరిస్థితి వచ్చేసింది ఆయనకి. వద్దు, ఇంకా వీడిని పెట్టకూడదు ఇక్కడ, వద్దు, వీడి వల్ల మనకు ప్రయోజనం లేదు, వీడి వల్ల నాకు కాదు ఎవరికి ప్రయోజనం లేదు. చూడండి ఎలా పరిస్థితి చూడండి. ఇప్పుడు అంటే ఎప్పుడైతే దేవుణ్ణి మనం మరిచి విడిచి ఆయన చూసాం కదా, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆజ్ఞను మరిచారంట, కట్టడిని విడిచారంట, మీరారంట. తర్వాత గ్రంథాన్ని, వాక్యం మరిచారంట, దేవుణ్ణి విడిచారంట. ఎప్పుడైతే దేవుణ్ణే వాళ్ళు విడిచిపెడతారో అక్కడి నుండి వాళ్ళకు పాపము, శాపము, దండన అనేది తీర్పుని అయిపోతుందంట. ఏమంటారు అంత కృప దయని అనుభవించి రక్షింపబడి విడిపించబడిన జనాంగం అది, సామాన్య జనాంగం. అందుకే ఆయన మరలా గుర్తు చేసుకుంటాడు, మీ పితరులు నాకు అరణ్యంలో దొరికిన ద్రాక్షలు దొరికినారప్ప. అయితే ఇక్కడ దేవుని సత్యముని ఏం చేసేది, మరిచిపోయేది. అప్పుడు వాళ్ళని తొలగిచ్చేస్తాడు. దేవుని ఎప్పుడు మరస్తారో, సత్యం మరస్తారో అప్పుడు వాళ్ళ జీవితము పరిపూర్ణము కోల్పోయి ఆదరణ కోల్పోతారంట. ఏమి దొరకదంట, ఆదరణే దొరకదంట వాళ్ళకి. ఎప్పుడైతే పాపంలో వాళ్ళు సంతోషపడతారో, అబద్ధముని ప్రేమిస్తారో అప్పుడు దేవుని ఒక సహవాసం నుండి, సాంగత్యం నుండి తొలగింపడతారంట. ఎప్పుడైతే దేవుని మాట చెప్పవలసిన ప్రవక్తలు అబద్ధం మాట్లాడతారో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి నాశనానికి అపతులు చేసేస్తారంట. ఎప్పుడైతే దేవుని ఆధ్యాత్మిక లేకుండా లోకరీతిగా ఒక ఏమంటారు ఒక విగ్రహానికి వాళ్ళని పూజిస్తారో, వాటికి సమయం ఇస్తారో వీళ్ళకి అంతా కూడా అపవిత్రతగా అయిపోతారంట, అపవిత్రులు అయిపోతారంట. ఏమంటే దేవుని నిజ ఆరాధన విడిచి అబద్ధాన్ని ఆరాధిస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది, అపవిత్రులు అయిపోతారు. మళ్ళీ వాళ్ళు పాతదైన పాపాన్ని గుర్తు చేసుకొని జీవించి పడిపోయినట్టు అనమాట. ఎక్కడి నుంచి పిలుచుకొచ్చినాడో అక్కడ ఏం చేసేది, ఇప్పుడు వెళ్ళిపోయినట్టు. మరలా వాటిని చేసిన వల్ల దేవుడు కూడా ఇంకా ఎందుకు వీళ్ళని మర్చిపోయి విడిచిపెట్టారంట. ఎందుకంటే ఎక్కడ తోడుకొని వచ్చినానో ఏమంటారు, పంది బురదలో ఉండి తొలబడి కడగబడి మరలా ఏం చేసినట్టు అయిపోయింది. మరలా పోయి ఇంకొకటి చేద్దాం, కుక్క వాంతికి తిరిగినట్టు, తమ వాంతికి తిరిగినట్టు అంటారు. అలాగే అయిపోయింది ఇక్కడ. నేను ఎక్కడ తోడుకొచ్చానో దేవుడిని మరిచి మరలా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఆరాధన పడినప్పుడు దేవుని కూడా వాళ్ళని వద్దులా, వీళ్ళు పిలిచి నువ్వు రాలేనట్టుగానే మర్చిపోతారంట. అది ఒక అధ్యాయంలో మనం చూడవచ్చు. 10వ వచనము ఏం చెప్తారు, వారు నా దేవుని మాటలు నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను, వారు దేశం విడిచి అన్యజనులలో తిరుగుదురు. అంతే, వాళ్ళ దేవుడు కూడా మారు మనసు పొందలేని వేషధారణ అనేది దేవుడు ఎప్పుడు కానీ ఒప్పుకోడంట. మారు మనసు పొందలేని వేషధారణ అది వాళ్ళని దేవుడు విడిచిపెట్టారంట. దేవుని మాటల్ని ఎప్పుడైతే విడిచిపెడతామో దూతలు వెళ్ళి వాళ్ళు లెక్క చెప్పేస్తారంట, మిమ్మల్ని బొత్తిగా విడిచేశాడు. దూతలు ఏం చేస్తారంట, లెక్క చెప్పేస్తారంట. ఇంకా నేను కూడా వేస్ట్ అక్కడ అంటారంట. ఏమంటారంట, ఇప్పుడు వీళ్ళు పోయి ఏం చేయాలి, వాళ్ళకి సహాయపడాలి, రక్షణకి సహాయపడుతూ ఉంటారు.
ఎంతసేపు రక్షణ సగాయపడితే వాళ్ళు విగ్రహం సగాయపోతా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? విడిచిపెట్టి వెళ్తారంట. ఇది మనము 10వ అధ్యాయము ఏముందంటే, 10వ అధ్యాయంలో నిజమైన ఒక ఆరాధన అనేది పవిత్రమైన హృదయంతో దేవుని వెతికేదంట. నిజమైన ఆరాధన అనేది పవిత్రమైన హృదయంతో దేవుని వెతికేదంట. ఈ యొక్క విషయంలో చూసినప్పుడు ఇక్కడ ఈ యొక్క తీర్పు ఒక అధ్యాయంగానే ఉంది. ఇది తీర్పు చేసేట్టుగా. అయితే కొన్ని విషయంలో దేవుడు చూసినప్పుడు కనికరం కూడా చూపెట్టుకుందంట. వీళ్ళ మీద బాధపడతాడు, ఎందుకంటే తన బిడ్డలు కదా. అందువల్ల వీళ్ళు ఏం చేసేది, అబద్ధమైన ఆరాధనని, అబద్ధమైన జనాంగంని, అబద్ధమైన భద్రతని వెతుకుతారంట. కాబట్టి దేవుడు మరలా తీర్పు చెప్తాడంట, దేవుడిని పిలుస్తాడంట. అయితే వాళ్ళు ఏమాత్రం మనం మార్చుకునేదానికి ఏమాత్రం ఇష్టపడటం లేదంట. వాళ్ళు మనసు మారేదానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు స్వార్థంలోనే, అబద్ధంలోనే వెళ్ళిపోతూనే ఉంటారంట. అందువల్ల చూడండి 1-2 వచనాలు 10వ అధ్యాయంలో, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలం ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయిచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. వాళ్ళకి ఒక పక్క విస్తారంగా కలిమి అన్ని కలిగిందంట, ఇచ్చారంట. అయితే వాళ్ళు ఎంత కలిమి, ఎంత విస్తారంగా వాళ్ళకి పంట చేస్తుందో అంతగా వాళ్ళు ఏది చేస్తారంటే పాపం విగ్రహాన్ని దాన్ని ఎక్కువగా ఏం చేస్తున్నారు, ఎక్కువగా దాన్ని ఆరాధిస్తున్నారు. దానికి ఎక్కువగా బలిపెట్టి కట్టేది, ఆరాధన చేసి అట్లా పరిస్థితి అయిపోయింది. 2వ వచనము, అప్పుడు వారి మనస్సు కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్షణ అందుతారు. చూసారా, యెహోవా వారి బలిపీఠములను తుత్తినీయులుగా చేయును, వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయును. చూసారు, ఇక్కడ ఇజ్రాయేలు మరల ఘోరమైన పాపములు ఏం చేసింది, మళ్ళా చేస్తానే ఉంది. ఆయన తీర్పు చెప్తానే ఉంటాడు. ఆయన ఎన్నిసార్లు చెప్తాడో దేవుడు నిజంగానే ఆయనకు ఉన్న ఓర్పు ఎవరికి లేదు భూమిలో. ఎన్నిసార్లు చూసి, ఎన్ని ప్రవక్తల నోట ఎన్ని సంవత్సరాలు ఒకరోజు చెప్పేది కాదు ఇదంతా, ఒకరోజు చెప్పే వాక్యం ఇదంతా. ఆయనకు పోయి ఏమి బిడ్డలు పుట్టి ఆ బిడ్డలకు పేరు పెట్టి ఆ బిడ్డ పుట్టి పెరగడానికి 2-3 సంవత్సరాలు పడాలా, ఇంకొక బిడ్డ అంటే ఇంకా 2 సంవత్సరాలు పడాలా, ఇంకొక బిడ్డ అంటే ఇంకా 2 సంవత్సరాలు పడాలా. చూడండి, ఒక్కొక్క బిడ్డకి 2-3 సంవత్సరాల తర్వాత పేరు పెట్టాలా. ఆ బిడ్డ ఎదిగి కొలది, ఈ బిడ్డ ఎదిగొలది దేశం ఏమైపోతుంది అంటారు. ఎంత విషయం చూడండి, 1-2 కాదు, ఇదంతా 10 ఏండ్లు అట్లా మాట్లాడిన వాక్యం. ఒక తర్వాత వాడుకునేది ఒకసారి ఇంట్లో మాట్లాడి చూస్తే 3 పిల్లలు అంటే ఆ 3 పిల్లలకి 6-7-10 సంవత్సరాలు కావాలా కదా. అన్ని సంవత్సరాలు ఒకే రోజు సంభాషణ కాదు, 10 సంవత్సరాలు, 10, 15, 20 సంవత్సరాలు అవుతుంది. చెప్పి 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 విసుగక, అయినా దేవుడు ఎంత కనికరము, ఎంత ప్రేమ, ఎంత దయ ఆయనకు ఉంది చూడండి. అయినా వీళ్ళు చెడి, ఒకవేళ లేమి ఉన్నారు, పంట ఇస్తే బాగా వస్తారని పంట ఇస్తే ఎంత విస్తారంగా పంటదో అంత విస్తారంగా ఏం కడుతున్నారు, ఏందో ఆ దేవత ఇచ్చినట్టు దానికి కడుతున్నారు. అప్పుడు ఎంత కోపం రావాలా. ఆయన తెచ్చి ఇచ్చిన భూమి అది ఎవరు ఇచ్చింది? ఆ భూమి ఎవరు ఇచ్చింది? ఆయనకే. ఆయన ఇచ్చింది. ఆయన ఎన్ని గవర్నమెంట్ జనాంగాన్ని 6-7 మంది జాతిని తరము కొట్టించిన జనం ఇదేది. అక్కడ వచ్చి నేను ఇచ్చి పంచేసితే వీళ్ళు ఇక్కడ పండించుకొని దానికి కడుతున్నారంటే ఎంత గొప్ప. అలాగే ఇక్కడ ఉంది. చూసినప్పుడు తాము ఒక ఆశలకు బలిపెట్టాన్ని ఎదుకు కట్టారంట. వాళ్ళు బహిరంగముగా ఏం మాత్రము ఇది లేకుండా వాళ్ళ హృదయంలో వాటికే స్థానం ఇచ్చి వాళ్ళు ఏమంటారు, 2 మనసు ఉన్నాయంట వాళ్ళకి, 2 విశ్వాసంతో జీవిస్తారంట. అక్కడ 3వ వచనం చూసిన 3-4 ఏముంది, ఏమి ఇంకా ఆ రాజకీయంలో వెళ్ళిపోయినది. ఇప్పుడు రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు. చూడండి, ఇప్పుడు యెహోవా మనం యెహోవాకు భయపడము. ఎంతగా బహిరంగం వాళ్ళు మాటలు చూసారా. మేము యెహోవాకు భయపడము. ఎంత సృష్టి జీవాన్ని ఎంత ఘోరంగా మనము ఇచ్చిన ఆ జీవం అయింది అది. చూడండి, మళ్ళా
దేవుని నమ్మకుండా ఏం చెప్పినారు కింద రాజకీయం ఏం చెప్తున్నారు? 4 అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాలలో విషపు కూర మొలుచున్నట్లుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నది. చూసారా వాళ్ళు ఎలా మాట్లాడేదంట? అబద్ధములా అబద్ధ ప్రమాణములు చేసేది, సందులు చేయుదురు. సందులు అంటే సమాధానం పడినట్టుగా. చూసారా? అంటే కలవరం పుట్టించేది, పుల్లలు పెట్టి గొడవ పెట్టేది అనమాట. చూసారా? ఎలాంటి పరిస్థితి ఎక్కడ జరుగుతుంది? దేవుని మందిరములో జరుగుతుంది. ఇదంతా ఎక్కడో బయట కాదు చెప్పే మాట, ఇది ప్రవక్తల్లో జరిగే మాట ఇవి. మళ్ళా కింద వట్టి మాటలు పలుకుదురు. ఏంది వట్టి మాటలు పలుకుదురు? అందువలన భూమి చాలలో విషపు కూర మొలుచున్నట్లుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. చూసారా? వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంట? వట్టి మాటలు, పోతలు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మరలా 5 వచనము, బేతావేలులోనున్న దూడ విషయమై సోమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావం పోయినని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఆ ఎద్దు దూడ ఆ విగ్రహారం ఉంది, అదిదా గొప్ప పాపం అంట. ఇజ్రాయేలు చేసిన ఘోరమైన పాప ఉచ్చం అంటారు. పాప ఉచ్చం లాస్ట్ ఏదంటే ఆ ఘోరమైన అదిదా చేశారు. ఏమంట వాళ్ళు చూడండి, ఆ దూడని ఎక్కడ పెట్టుకొని దాన్ని విస్తారంగా బలిపీయటము, ఆరాధన అదే చేసి 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 చాలా ఘోరంగా అయిపోయినారు. చివరి వరకు దీన్నే మాట్లాడతారు దేవుడు కూడా. మళ్ళా 8 వచ్చినమ్మా, 8 ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును. ముళ్ళ చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మల్ని మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. చూసారా ఎలాంటి పరిస్థితి చూడండి? వాళ్ళు ఘోరమైన ఆ పాప పరిస్థితి, వాళ్ళు అదే వాళ్ళకి ఊరి అయిపోయింది. లాస్ట్ వరకు చూసినప్పుడు వాళ్ళు చివరిగా ఆ విగ్రహము, దాని యొక్క ఆరాధన, అది ఏం మాత్రం దేవుడు నిజంగానే అది చాలా ఘోరమైన ఆస్తి, అది సగించలేక చాలా ఘోరంగా తీర్పిస్తున్నాడు. కింద చూసినప్పుడు 10వ వచనంలో ఏం తీర్పిస్తాడు? నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వత్తురు. చూసారా? ఇక్కడ ఇంకా ఒక వచనం చూడవచ్చు, న్యాయాధిపతి 19:22 చూస్తే కూడా అక్కడ ఒక ఇదే పాపమే చేశారు. వాళ్ళు చేసినారు, చూపిస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేశారు? న్యాయాధిపతులు 19 అధ్యాయము 22 నుండి 30 మధ్యలో ఎక్కడ ఉంది ఒక వచనము, 1-2 చదివి చూస్తాం. 19:22. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, ఇది ఘోరమైన పాపం ఆ కాలంలో చేసిన కొన్ని చెప్తారు. ఇలాంటిది కూడా ఇక్కడ ఇజ్రాయేల్లో జరిగిందంట. అలాంటి పరిస్థితి అక్కడ పాపము చాలా పళ్ళ పరువంగా లాగంటే ఏమంటారు? ఇప్పుడు ఎలా విభాగాలుగా అంటే ఇప్పుడు కాలాలు ఎలా మారుతాయి? వర్షాకాలము, వేసవికాలము, మళ్ళా అలా ఇలాగ కూడా ఈ పాపం కూడా వాళ్ళకి కాలం తగినప్పుడు అది మారి మారి పోయిందంట చాలా ఘోరంగా. ఎలాంటి పరిస్థితి చూసారా? అందుకే అంటాడు అప్పుడు 12వ వచనం అంటాడు ఒక మాట, మళ్ళీ పిలుస్తాడు ఆయన. ఎంత కరుణామయుడు దేవుడు అంటే 12వ వచనంలో మళ్ళీ పిలుస్తాడు, రాండి మీరు చేసే కోత మీ విత్తనం ఏమండి పిలిచి మరలా ఒక గొప్ప పిలుపు చూడు. మళ్ళీ ఇంత జరిగి కూడా ఆయన ఎంత ప్రేమ చూడు. 10-12 నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ కోత మీరు పోయిడి. చూశారు, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకు ఎన్నడను దున్నని బీడు భూమి దున్నుడి. మరలా పిలుస్తున్నాడు ఆయన, రాండిపా
ఇప్పుడైనా మీ నీతి ఫలించినట్టు ఏం చేయండి, విత్తండి, విత్తండి. వాళ్ళ భాషలోనే వాళ్ళు చేసే వ్యవసాయంలోనే పోయి మాట్లాడతాడు. ఇప్పుడైనా నీతి ఫలించినట్టు విత్తండి, బీడు భూమి తుండండి, యెహోవా మీ మీద నీతి వర్షం కురిపించినట్లు. మళ్ళా ఆయన కనికరించేది రెడీగా ఉన్నాడు. ఆయన ఎంత ఘోరం దిగజారిపోయినా పడిపోయినా లేపి కూడా మళ్ళీ ఎదురు చూస్తున్నాడు. ఇంకనైనా మారు మనసు పొందుకో, ఇంకనైనా నేను నీ మీద నీతి వర్షం కురిపిస్తాను. అంటే నీతి కోల్పోయినావు, నా ఏం కోల్పోయింది అక్కడ? నీతి లేదు, ఒక్కటి కూడా లేదు. అనీతి మంతుడు అయిపోయిన పాపి, ఘోరమైన పరిస్థితి అయిపోయి అప్పుడు కూడా ఆయన దయ చూడండి. ఇంతవరకు తీర్పు చెప్తాడు కదా, నేను మర్చినానంటాడు, విడిచినానంటాడు. మళ్ళీ ఏమన్నాడు ఫస్ట్లో? ఇంకా నేను ఇజ్రాయేల్ని ప్రేమించిన అంటున్నాడు. అయినా ఇక్కడ వచ్చి మరలా పండుగ వచ్చిన ఆయన మాట్లాడే మాట చూడు, ఎంత దయనీయమైన మాట, ఎంత ధైర్యమైన, ఎంతో గొప్ప విశ్వాసం పుట్టించే మాట. ఇంకనూ ఏం చేయనువా? ఇవి ఒకసారి తిరుగు మళ్ళీ చదువు, ఏమంటాడు అక్కడ? భలే మంచి మాట అది. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక. అప్పుడు ఏమి అర్థము? ప్రేమను కోత, ప్రేమ ఏం లేదు అక్కడ పూర్తిగా. నీతి ప్రేమ లేనే లేదు. దేవుని ఎందుకు ఉండవలసింది? నీతి ప్రేమ, అది రెండు అసలు లేకపోతే ఎవరు? అదిదా ముఖ్యం. చూడండి, దేవుని మీద నీతి దేవుని నీతి ఉండాలా, దేవుని ప్రేమ ఉండాలా. ఆ ప్రేమ లేదంట. మరలా చెప్తున్నాడు ఆయన, రండి మీ మీద మళ్ళా ఏమి యెహోవా ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు. మరలా వస్తాడు మీ ఎద్దకు ప్రత్యక్షం, ఆయనే వచ్చి నీతి వర్షం కురిపిస్తాడు. ఇదివరకు ఎన్నడన్నా దున్నని బీడు భూమి దున్నండి. మరలా పిలుస్తాడు. ఎంత ప్రేమ చూడు దేవుడు, ఎంత గొప్ప దయ చూడు ఆయనకి. ఎన్నిసార్లు ఇన్ని అధ్యాయము 10 అధ్యాయం లాస్ట్లో వచ్చేసినాం. లాస్ట్కి వచ్చినప్పుడు కూడా అన్ని చేసి కూడా మరలా పిలుస్తున్నాడు, మళ్ళా ప్రేమిస్తున్నాడు, మళ్ళా కనికరిస్తున్నాడు. అయ్యో నా బిడ్డనే వీళ్ళు నేను మోసానే, నేను ఎత్తుకొచ్చానే, వీళ్ళకి నాకు ఎలా దొరికారు? అడవిలో దొరికినా ద్రాక్షలాగా దొరికారే, అడవిలో పోయి ద్రాక్ష దొరుకుతాయా? అలా దొరికినారు. ఎంత హ్యాపీ అంటాడు ఆయన. తలుచుకొని మళ్ళీ అబ్రహాం, ఇసాకు తలుచుకొని మళ్ళీ సంతోషపడతాడు దేవుడు. ఆయన మనం ఏమైనా చేసి ఎవరు తలుచుకుంటున్నారు? ఇప్పుడు మన పితరులను తలుచుకుంటున్నారు అంతే. ఆయన చేసిన వాగ్దానం ఉన్నాం మనం. ఒకవేళ మనం కూడా ఏమైనా తిరుగుబాటు చేస్తే ఇదే పరిస్థితి. మనల్ని నిమిత్తం మనకు వాగ్దానం చేసిన వాగ్దానం కొరకు ఏదో చూస్తున్నాం, వాగ్దానం పట్టుకొని ఉన్నాం. అయినా మనం జాగ్రత్తగా దీన్ని అంతా చూసి వదులుకోవాలా. అవంతా ఏం చేయాలా? అవంతా వదిలేయాలి. ఏదో దేవునికి వ్యతిరేకంగా పగ, విరోధం, వైరము, ప్రేమ లేనిది అన్నీ వదిలేయాలి. అనీతి అంతా వదిలేసి దేవుడు కోరుకున్న నీతి, న్యాయం, సత్యము, ప్రేమ ఉండాలి. అదే చెప్తున్నాడు. చూడండి ఎంత బాగా చూడైనా చూసినప్పుడు మారు మనసు పొందే పిలుపు, నీతిని విత్తితే కరుణ అనే పంట కోస్తామంట. నీతిని విత్తితే కరుణ అనే పంట కోస్తామంట. అప్పుడు ఆ హృదయము, ఆ మంచి ప్రేమ అనే ఒక ఇది ఉంటే ఆ నిజమైన ఆత్మీయమైన ఫలం పంట వచ్చేంట. అది హృదయంలో నియమే. దేవుని ప్రేమ, నీతి ఉండాలంట. ఉండేప్పుడే అలా చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే కీడుని విత్తుతామో అది నాశనం పంటే వస్తుంది. ఎప్పుడు పాపం విత్తుతామో అది నాశనానికే దారి చూపిస్తుంది. ఎప్పుడైతే నీతిని విత్తుతామో, ఎప్పుడైతే ప్రేమను విత్తుతామో అది పవిత్రత, కరుణ, దయ, రక్షణ వస్తుందంట. అదే ఆయన పిలుస్తున్నాడు. ఇక్కడైనా ఏం చేయి, నువ్వు రక్షణ పొందుకో అంటాడు ఆయన. చూడండి ఎంత బాగా. బయట వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళు పడిపోవడానికి ఆ ఫలభరితమైన పంట కూడా వాళ్ళకి ఎక్కువ అయిపోయిన వాళ్ళు దేని మీద మనసు పోయింది. వాళ్ళకి ఎక్కువ అయ్యే వాళ్ళు, అది కూడా ఎక్కువ విస్తారంగా కలిమి వచ్చింది. వాళ్ళు కలిమి వచ్చి ఎవరు ఎక్కడ పోతాడు? వాళ్ళ విస్తారంగా బలిపెట్టం కట్టేస్తున్నారు పోయి. అది చూసినప్పుడు అప్పుడు అది ఎవరు ఇచ్చారని మనసు పెట్టలే వాళ్ళు. ఎప్పుడైతే యథార్థమైన నిజమైన హృదయం దేవుడు కోరుకుంటాడంట. రెట్ట వేషం వేసే వాళ్ళని దేవుడు అంగీకరించాడంట. రెట్ట వేషం అంటారు దేవు మనసుకుల్ని దేవుడు అంగీకరించాడంట. పాపానికి తీర్పు అనేది ఏమే? పాపానికి ఏమి దేవుడు? శిక్ష. తీర్పు అంటే తీర్పు ఏమంటారు? జడ్జిమెంట్. తీర్పు. దేవుడు ఇచ్చే ఆ ఒక తీర్పు, ఆ దేవుడి నీతి. అయితే అది కొంచెము ఆలస్యం కావచ్చు, అయితే నిశ్చయముగా జరుగుతుందంట. దానికి ఏమాత్రం వెయిట్ చేయదంట.
అయితే మారు మనసు పొందే ఆ పిలుపుని మనం వినాలంట. అప్పుడు మనకు నీతి కలుగుతాయంట. అది విన్నప్పుడు యేసుప్రభు పిలిచిన పిలుపును వింటే ఏముంటుంది? విశ్వాసం ఏమవుతామో నీతి కలుగుతుంది. అప్పుడు నీతి కలిగినప్పుడు మన నీతిని విత్తాలంట. అప్పుడు ఎప్పుడు మనము మారు మనసు పొందయి మనసుని దుఃఖపరిచి వేదనపరిచి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు ఆయన కనికరం దొరుకుతాయంట, ఆయన ఆదరణ దొరుకుతాయంట, ఆయన ఆత్మీయత దొరుకుతాయంట, ఆయన రక్షణ దొరుకుతాయంట. అప్పుడు మనకు భద్రత వస్తాయంట. ఎప్పుడు మనం మారు మనసు పొందుతామో అప్పుడే. కాబట్టి మనం ఏం చేయాల? ఇక్కడ చెప్పబడినట్టు ఒక దాదాపు 8, 9, 10 3 అధ్యాయాలు చూస్తున్నాము. దేవుడి చిత్తం అయితే రాబో దినములో మనం కంటిన్యూ చేస్తాము. ఓపిక విన్న అందరికీ వందనములు. మనం కూడా ఈ వాక్యాన్ని సరిగా గ్రహించి అంగీకరించి ఒప్పుకొని తీర్మానించి జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మన అందరికీ సహాయం చేయను గాక. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.